550 సంవత్సరాలు 1528 సంవత్సరం నుండి భారతదేశంలో ఉన్నటువంటి హైందవ గుళ్ళపై సనాతన ధర్మంపై దాడి చేసినటువంటి వారికి ప్రాధాన్యత కల్పించుకుంటూ వచ్చింది భారతదేశ స్వాతంత్రం వచ్చినాక ఒక పార్టీ. ఎందుకు చెప్తా ఉన్నాం దీని గురించి అంటే, ఈరోజు ప్రముఖులంతా, ఈరోజు హైందవులంతా సంతోషకరంగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా దీన్ని ఒక పార్టీకి సంబంధించినటువంటి విషయాలుగానే చూస్తూ ఉన్నారు. ఆనాడు ఈ ఎలక్షన్ల కోసం స్టంట్ అయితే మరి మీరు ఎందుకు చేయలేదురా ఎదవల్లారా అంటూ కూడా తెలంగాణ సమాజం, భారతదేశ సమాజం అడుగుతూ ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సెక్యులర్ వాదాన్ని రెచ్చగొట్టాలి, సెక్యులర్ వాదాన్ని రెచ్చగొట్టాలి అంటే ఆ సెక్యులర్ పదం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా మాట్లాడుకునే ముందు అసలు ఏం జరుగుతూ ఉన్నది, అసలు ఈరోజు ప్రముఖ దినపత్రికలు ఎవరెవరు అయోధ్య గురించి రాసుకుంటూ వచ్చారో చూద్దాం. మరొక విషయం ఏంటంటే, ఈరోజు అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్ఠ కాకుండా మరొక కార్యక్రమానికి కూడా చూసుకునే పనిలో పడ్డాం. ఎందుకు అన్నా అంటే, ఈ యొక్క ఒక్క నిమిషం మిత్రులారా, అయోధ్య రామ మందిరం మీద విషం జమ్ముతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ 22వ తారీఖు కదా ఈరోజు మరో అద్భుతమైన ఘట్టం. జననం తప్ప మరణం లేనటువంటి వ్యక్తి ఎవరో తెలుసు కదా, ఆయన్నే సుభాష్ చంద్రబోస్. మీ రక్తాన్ని మాకివ్వండి, మీ రక్తాన్ని నాకివ్వండి, దేశానికి స్వాతంత్రం ఇస్తున్నటువంటి ఒక మహా స్వాతంత్ర సమర యోధుడు సుభాష్ చంద్రబోస్. ఆయన జయంతి కూడా ఈరోజు చాలా గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకు ఈ గర్వపడాల్సినటువంటి సందర్భం అంటే, భారతదేశంలో నవంబర్ 14 తెలుసు, అక్టోబర్ 2 తెలుసు, కానీ భగత్ సింగ్ జననం ఎప్పుడు, బర్త్డే ఎప్పుడు అంటే ఎవరికి తెలియదు. సుభాష్ చంద్రబోస్ బర్త్డే ఎప్పుడు అంటే ఎవరికి తెలియదు. అట్లా ఈ యొక్క మహనీయులను కాలగర్భంలో కలిపేసింది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఈరోజు అందరికీ ముందుగా మరొకసారి సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు. ఆ ఒక్క మహనీయునికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ అదేవిధంగా అయోధ్య ప్రాణ ప్రతిష్టకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ రాముడు అంటే ఒక హిందువులకే కాదు, నీతి నిజాయితీగా పరిపాలన చేసే ప్రతి ఒక్కరికి, తండ్రి మాటని జవదాటనటువంటి ప్రతి ఒక్క కొడుకుకి, తల్లి మాటను తూచా తప్పకుండా చేసినటువంటి ప్రతి ఒక్క కొడుకుకి ఈ యొక్క అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ శుభాకాంక్షలు. ముందుగా ఎవరెవరు ఏ పత్రికలలో ఏం చేసుకుంటూ వచ్చారు అనేది చూద్దాం. ఒకసారి తెలంగాణ పేపర్లో, న్యూస్ లైన్ తెలంగాణ పేపర్లో, స్వాగతమయ్యా ఓ రామయ్య, అదిగో అయోధ్యపురి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం రామనామ స్మరణంతో పులికించిపోతుంది. 5 శతాబ్దాల హిందూ సమాజపు కులాల నిర్మాణం కళ్ళ ముందు కనబడుతుంటే బాలరాముని ప్రాణ ప్రతిష్టకు సర్వం సిద్ధమైంది. సప్తముక్తి పురాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన అయోధ్య భారత ఆధ్యాత్మిక రాజధానిగా ప్రాణం పోసుకుంటున్న శుభతరుణంలో ప్రపంచమంతా కల్లింతలు చేసుకొని చూస్తుంది. నేటి మధ్యాహ్నం 12:29:08 ప్రాణప్రతిష్ఠ పూజా కార్యక్రమం ప్రారంభమై 12:30 సెకండ్లకు ముగుస్తుంది. అంటే మొత్తం 84 సెకండ్ల పాటు ఈ క్రతువు జరగనుంది. పూజా కార్యక్రమంలో
14 జంటలు పాల్గొంటున్నాయి అంటూ కూడా రాసుకుంటూ వచ్చింది తెలంగాణ పేపర్. అంటే 12 గంటల దయచేసి సెక్యులర్ కుహానా సెక్యులర్ వాదులారా మీరు కూడా చూడండి, మీ గురించి మాట్లాడేది చాలా ఉంది ముందు ముందు. ప్రతి ఒక్క హైందవుడు 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్లకు ప్రారంభమై 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్లకు ముగించబోతా ఉంది ప్రాణ ప్రతిష్ఠ. మనము ఆనాడు అయోధ్య గురించి కొట్లాడలే, ఈరోజు అప్పుడు ఆయన పరిపాలన జుల్లే, ఆయనను జుల్లే. ఈరోజు మన జీవితం ధన్యమయ్యే సమయం ఇది. ఒకసారి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు చూడాలి అంతే. ఎందుకంటే ఇదొక ప్రధానమైన అద్భుతమైన ఘట్టం ఇది. ఇంకా నగార శైలిలో నిర్మాణం. ఉత్తర భారతదేశానికి సంబంధించిన నగార సాంప్రదాయ శైలిలో అష్టభుజి ఆకారంలో రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. 70 ఎకరాల్లో విస్తీర్ణంలో 70% ఇప్పటికే పచ్చదనంతో కలకలలాడేలా ఆలయ ఆవరణ రూపకల్పన చేశారు. అహ్మదాబాద్కు చెందిన చంద్రకాంత్ సోంపురా ఆలయ నిర్మాణానికి ప్రధాన ఆర్కిటెక్ట్గా 1989లోనే విశ్వ హిందూ పరిషత్ నాటి అధ్యక్షుడు అశోక్ సింఘాల్ ఆదేశాలతో ప్లాన్ గీసి రెడీ చేశారు. అయోధ్యలో రామ మందిరం 2.77 ఎకరాల విస్తీర్ణంలో మొదటి అంతస్తు నుంచి గర్భగుడి శిఖరం వరకు 161 అడుగుల ఎత్తులో, ఆలయ పొడవు 360 అడుగులు, వెడల్పు 235 అడుగులు, ఒక్కో అంతస్తు 20 అడుగుల పొడవుతో నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తు ఇదంటూ కూడా ఆలయాలు, ఉప ఆలయాలు. ఈ యొక్క అశోక్ సింఘాల్ ఆనాటి 1989 నాటి విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్. ఆ రోజే ఆయన ఎవరు, మన చంద్రకాంత్ సోంపురాకు ప్రధాన ఆర్కిటెక్ట్ ఆయన. అంటే ఆ రోజు ఆ సమయానికి బాబ్రీ మసీద్ కూలిన తర్వాత లోపలికి పొయ్యి కొలతలు కొలవడానికి సమయం లేనటువంటి తరుణంలో ఖాళీ అడుగులతోటి అయోధ్య రామ మందిరానికి పునాది ఎలా కట్టాలి అనేది అశోక్ మన చంద్రకాంత్ సోంపురా గారు తీసుకున్నటువంటి డెసిషన్ అది. అన్నా మీ అందరికీ జై శ్రీరామ్. ఎందుకంటే మీ అందరూ లేనిది ఈరోజు అయోధ్య రామ మందిరం లేదు, విశ్వ హిందూ పరిషత్ లేనిది అయోధ్య రామ మందిరం లేదు, శివసేన కార్యకర్తలు లేనిది అయోధ్య రామ మందిరం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి శివసేన ఒక పండిత పుత్ర పరమసుంఠ అని ఎందుకంటారయ్యా గురువులు అంటే, బాల్ ఠాక్రే, ది గ్రేట్ బాల్ ఠాక్రే, ఎస్ హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అని చెప్పి ఆయనను చూస్తే రోమాలు నొక్కబడుచుకున్నటువంటి సమయాలు అవి. ఆయన కడుపున పుట్టినటువంటి ఆయన కుమారుడు అయోధ్య మే రామ్ మందిర్ బనాయింగే అంటున్నారు, కానీ కబ్బానాతే టైం నై బోల్తే అన్నారు అని చెప్పి ఎటకారంగా మాట్లాడిండు. ఎవరు? ది లెజెండ్ లీడర్, కట్టర్ హిందూ కాషాయవాది బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే. ఇది సమయం. ఇది 12 గంటల 29 నిమిషాలకు జరుగుతున్నటువంటి 8 సెకండ్ల పాటు మొదలై 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్లకు ముగిస్తున్న చూసారా, ఇది కదా హైందవం అంటే. ఇది ఎప్పుడు అడిగి కుహాన సెక్యులర్ వాదులారా, ఇది మీకు ఇచ్చినటువంటి. ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ అశోక్ సింఘాల్ ఇక్కడ ఆయన ఫస్ట్ చెప్పినంట, మనం కట్టబోతా ఉన్నాం, దీనికి ఆర్కిటెక్చర్ చేయాలని మీరే అని. ఖాళీ అడుగులతోటి చంద్రకాంత్ సోంపురా అక్కడ ఆ విస్తీర్ణాన్ని కొలిసి అక్కడ ఎలా కడితే బాగుంటుంది అని 2500 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండే నా అయోధ్య రామ మందిర్ ఇప్పుడు ప్రారంభమైంది. మరికొద్దిసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ కూడా నా బలరాముడు చేసుకోబోతా ఉన్నాడు. అతిథులకు రామ్రాజ్ బహుమతులు. రేపటి నుంచి రామ మందిరంలోకి సాధారణ ప్రజలను అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. యూపీ డీజీపీ విజయ్ కుమార్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 25,000 మందికి పైగా యూపీ పోలీసులు మోహరించారు. ప్రతిష్టాత్మక వేడుక హాజరయ్యే ప్రతినిధులను స్వాగతించడానికి, సత్కరించడానికి రామ్ రాజ్తో కూడిన బహుమతులను అందజేయడానికి రామ జన్మభూమి ట్రస్ట్ పేర్కొన్నది. 25,000 మంది యూపీ పోలీసులు మోహరించారంట. నిన్న డీజీపీ విజయ్ కుమార్ భద్రత ఏర్పాట్లను చేస్తున్నారు. నిన్న
ఒక ముస్లిం సంస్థకు సంబంధించినటువంటి టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇక్కడ ముగ్గురు పట్టుబడ్డారంటూ కూడా జైషా మహమ్మద్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు దొరికిర్రు. మీ పప్పులు ఇంకా అయోధ్య రామ మందిరాన్ని పేల్చేస్తాం, బాంబులు పెట్టేస్తాం, కూల్చేస్తాం అని హెచ్చరించిన వాళ్ళకి ఒక్కొక్కటి చెప్తా ఉన్నాం. మీరు షార్ట్స్లలో చూస్తూనే ఉంటారు. అయోధ్య రామ మందిర్ తోటి కాడ ఆమె చిన్న డ్యామేజ్ జరిగినా మీ ఒంటి మీద గుడి కడతామని కూడా బరబ్బర్ చెప్తా ఉన్నాం. రామయ్యకు ముత్యాలహారం, హైదరాబాద్ అనగానే ఫ్లేర్ సిటీ అని అందరికి తెలిసింది. అందుకే ప్రత్యేకమైన ముత్యాలను ఏరి అయోధ్య రామయ్యకు బహుకరిస్తున్నారు. తార్నాకకు చెందిన ముత్యాల వ్యాపారి వెంకటదాసు అయోధ్య రామయ్య కోసం 8 ఫీట్ల పొడవైన ముత్యాల హారాన్ని తయారు చేశాడు. హైదరాబాద్ ముత్యాలకు చాలా ఫేమస్ అని, అందుకే అందమైన ముత్యాలను రాముల వారికి అందేలా ప్లాన్ చేస్తున్నానంటున్నారు ముత్యాల వ్యాపారి. ఇక్కడ తార్నాకకు సంబంధించినటువంటి వెంకటదాసు 8 ఫీట్ల పొడవైన ముత్యాల హారాన్ని అయోధ్య రామయ్యకు పంపిస్తా ఉన్నారంటూ కూడా ఒకటి రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ మరొకటి ముగ్ధ మనోహర బాలరాముడు, గర్భగుడిలో ఉండే బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. 51 అంగుళాల ఎత్తులో బాలరాముడి కొలువుదీరున్నాడు. 1.5 టన్నుల బరువు గల కృష్ణ శిలను వినియోగించారు. ముంబైకి చెందిన వసుదేవ్ కామత్ రామ్ లాల్లాకు సంబంధించిన స్కెచ్లు వేసి ఇచ్చారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గాను 8 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పు గల పాలరాతి సింహాసనాన్ని సిద్ధం చేసి ఉంచారు. అరుణ్ యోగిరాజ్ గారికి మరొకసారి భారతదేశ ప్రజల నుండి, తెలంగాణ ప్రజల నుండి ఒక్కసారి మీ యొక్క పాదాభివందనం అన్న జై శ్రీరామ్. ఎందుకంటే ఒక కన్నుతోటి అయోధ్య రామ మందిరాన్ని చెక్కినటువంటి వ్యక్తి అరుణ్ యోగిరాజ్. ఇక్కడ రామ మందిరానికి అయోధ్య తలుపులు, అయోధ్యలోని రామ మందిరంలో ఉపయోగించే తలుపులు హైదరాబాద్ న్యూ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. నిరుడు జూన్లో తలుపుల తయారీ పనులు మొదలయ్యాయి. అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన కుమారస్వామి రమేష్తో పాటు 60 మంది నిపుణులైన కళాకారుల బృందం తయారీ కోసం రాత్రింబవలు కష్టపడుతుంది. తయారీలో బలర్ష టేకు ఉపయోగించారు. బంగారు పూతతో కూడిన 18 ప్రధాన ద్వారాలు తలుపులతో పాటు మరో 100 తలుపులను తయారు చేశారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం గర్వించండి. 8 ఫీట్ల ముత్యాలహారం అయోధ్య రామ మందిర్కి ఇచ్చారు. 18 ప్రధాన ద్వారాల తలుపులతో 100 తలుపులను తయారు చేసిరంట. అయోధ్య రామ మందిరానికి కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి సాష్టాంగ నమస్కారం అన్న. మీకు ఎంతకంటే నేను ఏం చెప్పలేదు. భాగ్యనగరం పాదుకలు సీతారామచంద్రునికి ఇక్కడ ముత్యాలహారం హైదరాబాద్ నుండి, అయోధ్య తలుపులు హైదరాబాద్లో తయారవుతున్నాయి. భాగ్యనగరం పాదుకలు కూడా హైదరాబాద్లోనేనంట. సీతారామచంద్రుడికి సుమారు రూపాయలు 1.3 కోట్ల విలువైన బంగారు పాదుకలను నగరానికి చెందిన అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ తయారు చేయించింది. వెండిపైన బంగారు తాపడంతో 13 కేజీల బరువుతో రూపొందించిన ఈ 2 జత పాదుకలను పాత బోయిన్పల్లిలోని అస్మత్పేటలో ఉన్న శ్రీ 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 ముద్విరాట్ కళా కుటీర్లో తయారు చేశారు. ఇది తమ అదృష్టంగా భావిస్తున్నామని శిల్పి రామలింగాచారి అన్నారు. 1.3 కోట్ల విలువైన బంగారు పాదకలను అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ నుంచి చేయించిందంట. ఇంకా సెక్యులర్ వాదం, అందరూ ఒక్కటే, బాబ్రీ మసీదుని కూల్చి అయోధ్య రామ మందిరాన్ని కట్టడం మేము కూల్చేస్తున్నాం. ఒకటి చెప్పుకోవాలి ప్రజలరా, మొత్తం సోషల్ మీడియా ఒక ట్రెండ్ అవుతా ఉన్నది. ఏమైతా ఉన్నదంటే బీజేపీ బాయ్స్ జనవరి ప్రాణప్రతిష్ఠ. బీజేపీ కంట బాయ్ జనవరి ప్రాణప్రతిష్ఠ అని, అంటే జనవరి 22 తారీఖున ప్రాణప్రతిష్ఠ చేయబోతా ఉన్నామని చెప్పి వాళ్ళు ఇస్తున్నటువంటి, అంటే వాళ్ళు సోషల్ మీడియా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏంటంటే తెలుసా? ఐఎమ్ నాట్ కమింగ్. నేపాల్ నుంచి కానుకలు. నేపాల్ నుంచి అంటే జనక్పూరి సీతమ్మ వారి ఇల్లు, అది ప్రస్తుతం నేపాల్లో ఉంది. ఆ నేపాల్, భూటాన్ కూడా భారతదేశంలో భాగం అవుతామని చెప్తే ఆనాటి పూల్ చాచా లేదు, మీరెట్లా కలుస్తారు భారతదేశంలో అన్నారు.
అక్కడ అంటే రాముల వారి అత్తగారి ఇల్లు నేపాల్లోని జనక్పురి. అయోధ్య రాముడికి నేపాల్ నుంచి 1100 కానుకలు వచ్చాయి. నేపాల్లోని జానకి మందిర్ పూజారి రామయ్యకు బట్టలు, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, వెండి పాత్రలు, రకరకాల మిఠాయిలు సహా పలు వస్తువులను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు అందించారు. నేపాల్లోని సీతమ్మ తల్లి పుట్టిన ప్రాంతంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. నేపాల్ నుండి జనక్పూర్లో ఆమె పుట్టింది. అక్కడ 1100 కానుకలు వచ్చాయి. దాంట్లో ఏమేమి ఉన్నాయంటే పూజారి రామయ్యకు బట్టలు, ఆభరణాలు, మంచం, టేబుల్, కుర్చీ, స్టవ్, వెండి పాత్రలు, రకరకాల మిఠాయిలు అన్నీ కూడా అక్కడ అందించారంట. రాముని గుడి గంటలు అయోధ్య రామాలయానికి అవసరమైన మొత్తం 48 గంటలు తమిళనాడులోని నామక్కల్లో తయారయ్యాయి. శ్రీ ఆండాల్ మోల్డింగ్ వర్క్స్కు చెందిన రాజేంద్రన్ వీటిని తయారు చేశారు. 70 కేజీల బరువున్న గుడి గంటలు 5, అలాగే 60 కేజీల బరువున్న గుడి గంటలు 6, ఇంకా 25 కేజీల బరువున్న ఒక గంట, మొత్తం 12 పెద్ద గంటలు, 36 చిన్న గంటలు తయారు చేయాలని ఆదేశించినట్లు రాజేంద్రన్ తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఆయన రామాలయానికి గంటలు సరఫరా చేయబోతా ఉన్నారు. ఇక్కడ ప్రజలారా ఒకటి గమనించిరా, ఇంతకుముందు తలుపుల గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో తమిళనాడు కళాకారులు వచ్చారు. ఇక్కడ ఇది కూడా ఇదొకటి చూసారా, గంటల తయారులో ఉడక తమిళనాడు ప్రత్యేకంగా వీళ్ళని ఎంటర్ చేశారు కదా. ఈరోజు తమిళనాడులో ఏం జరుగుతూ ఉన్నది? అయోధ్య రామందిర ఫ్రీ లైవ్, అయోధ్య రామందిర ప్రాణ ప్రతిష్టను తమిళనాడు ప్రజలు చూద్దామని స్క్రీన్లు ఏర్పాటు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న కువాన సెక్యులర్ పార్టీ, ద్రవిడ మున్నేట్ర గజగం, సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్, ఒక చెత్తనా కొడుకు వాడు, ఏం మాట్లాడుతూ ఉన్నాడు? వాడున్న స్క్రీన్లన్నీ తీపిచ్చేస్తూ ఉన్నాడు పోలీసులతో. అరే ఉదయనిధి స్టాలిన్, నువ్వు రాకపో, ఎవ్వనికి ఫరక్ పడది. నీ గురించి అయోధ్య రామ మందిర్ కట్టుకుంటలే మేము, నీ గురించి అయోధ్య రామ మందిర్ నిర్మాణం చేయలే. నువ్వు వస్తే ఎంత, లేకపోతే లొటపీస్గానే నువ్వేవని ఏమంటాడు ప్రజలారా ఉదయనిధి స్టాలిన్ అంటే, అయోధ్య రామ మందిరానికి మేము వ్యతిరేకులం కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి మసీదును కూల్చి కట్టడమే బాధగా అనిపిస్తుంది, అందుకే మేము అయోధ్య రామ మందిరానికి పోతలేం. అరే ఒక మంత్రి పదవులు ఉన్నావు, సనాతనం మీద విషం కక్కుతావు, అందరికి తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చి అయోధ్య రామ మందిరం కట్టడానికి నాకు బాధ అనిపిస్తుంది అంటే 1528 నుంచి హిందువులు, అయోధ్య రామ ప్రజలు అయోధ్య గురించి కరసేవ చేసి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, కరసేవలో కాళ్ళు చేతులు ఇరగిపోయిన వాళ్ళు, 1992 మారణ హోమం సృష్టించినటువంటి ములాయం సింగ్ ప్రభుత్వంలో దాని గురించి బాబర్దేమన్నా అయోధ్యనా? బాబర్దేమన్నా అయోధ్యలో ఉంటున్నటువంటి ఇప్పుడు మా రాముడు ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నటువంటి జాగనా? మీ బాబ్రీ మీ సెక్యులర్ వాదమైనటువంటి మైనార్టీ రాగం తీసుకున్నటువంటి మీరు ఏ విధంగా బాబ్రీ మసీదుని కూల్చి ఇక్కడ మేము బాధపడతా ఉన్నామండి? అరే నాయన, బాబ్రీ మసీదుకి దీనికి సంబంధం ఏంది? బాబ్రీ మసీదుకి దీనికి సంబంధం ఏంది? సంబంధం లేదు. బాబ్రీ మసీద్ ఏడున్నది? అయోధ్య రామ మందిర్ ఏడున్నది? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలియకుండా సనాతనం మీద విషం కక్కితే చాలు అనే ఒక చెడు చీడ పురుగు లాంటి వాళ్ళు మీరు. నువ్వు అయోధ్య రామ మందిర్ గురించి నేను ఎవ్వడు రమ్మన్నాడు? స్క్రీన్లు ఎందుకు? తమిళనాడులో బ్యాన్ అంట, అయోధ్య రామ మందిర్ లైవ్ చూడడం బ్యాన్ అంట. ఎక్కడ పోతున్నది రాబోయే దేశం? ఏడబుట్టినర్రా? అదే క్రిస్మస్ పండుగ రోజు శాంటా క్లాస్ని చూసిరా మీరు? పిల్లలకు శాంటా క్లాస్ వేసి గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది. ఎందుకు మీరు హాలిడేలు ఇవ్వట్లేదు? ఎస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా అడుగుతా ఉన్నా, ఎందుకని మీరు గవర్నమెంట్ హాలిడే ఇవ్వలేదు? క్రిస్మస్ని అధికారికంగా చేయాలి అంటున్నారు. అంటే సెక్యులరిజంలో సెక్యులర్గా బతికేటోనికి క్రిస్మస్ శాంటా క్లాస్ని ఇవ్వడం చూసిండా? ఇచ్చిర్రా? గిఫ్ట్లు ఇచ్చిండా మీకు వచ్చి?
ఇక్కడ అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ఠ గురించి నరేంద్ర మోడీ గారు పోతే మతోన్మాదం ఇది. అదే ముస్లిం సోదరుడు అస్లాం అలైకుం అనేది సెక్యులరిజం. అదే క్రిస్టియన్ సోదరుడు ప్రైజ్ ద లార్డ్ అనేది సెక్యులరిజం. అదే మేము జై శ్రీరామ్ అంటే మతోన్మాదం. మతాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఇది అరబై తెలంగాణ, ఇది అరబై సెక్యులరిజం అంటే 1975లో దర్గాకు పోయి ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి ఆనాటి గాంధీ ఇందిరా కాదు ఇందిరా ఖాన్ దర్గాకు పోయి ఆడ చేస్తేనేమో సెక్యులరిజం. ఈరోజు మా నరేంద్రుడు దేశ ప్రధాని, మరోసారి కాబోతున్న ప్రధాని, మూడోసారి ముచ్చటగా అయ్యే ప్రధాని. ఏమవుతుంది రాబాయ్? ఎక్కడి నుంచి వచ్చిర్రు రాబాయ్ మీరంతా? ఏమన్నా అంటే మతోన్మాదం, అయోధ్య రామ మందిర్ కట్టే బదులు దీని గురించి మాట్లాడే అవసరం ఉన్నది ప్రజలారా. ఎక్కడి సెక్యులరిజము ఎక్కడిది? డిసెంబర్ 25 తారీఖేమో హాలిడేనంట. మన దేశంలో పుట్టిర్రా లేకపోతే శాంటాక్లాస్ని ఎవడన్నా చూసిండా? శాంటాక్లాస్ పిల్లలు డ్రెస్సులు వేసి స్కూల్కి పంపించుడేంది ముందు రోజు? ఈరోజు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నది, హాలిడేస్ ఏమంటే హాలిడేస్ ఎందుకు ఇవ్వట్లేదు? ఏం జరుగుతూ ఉన్నది అసలు? సెక్యులర్ ముసుగులో బాల్ ఠాక్రే ఒక మాట చెప్పిండబ్బా. ఆయన అంటే నాకు చాలా గౌరవం. అంటే ఈ అయోధ్య రామ జన్మభూమి గురించి కోర్టులో వాదనలు నడుస్తూ ఉంటాయి. లాయర్ అడుగుతాడు, లాయర్ అంటే ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి ఆపోజిట్గా కాంగ్రెస్ పార్టీ అనుసంధానంగా ముస్లిం లీగ్ లా బోర్డుకి సంబంధించి కపిల్ సిబాల్ ఉన్నాడు చూసినావా? ఆయనలాగా ఒక బాల్ ఠాక్రే సాబ్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అయోధ్యలోనే పుట్టిండు అని గ్యారెంటీ ఏంది అని అడుగుతాడు. బట్ బాల్ ఠాక్రే ఏమంటారంటే, ఠాక్రే గారు పాకిస్తాన్లో పుట్టిండా అంటాడు. తర్వాత ఆయన ఇంకో డైలాగ్ వేస్తాడు, పిచ్చ ఫ్యాన్ నేను. ఎవడైతే హిందువుగా పుట్టి సెక్యులర్ ముసుగులో ఒక హిందుత్వాన్ని విమర్శిస్తాడో వాడు ఏమవుతాడు తెలుసా అని అడిగాడు. ఏమవుతాడంటే హిజ్రాగాడు అవుతాడంటారు. हिंदूवादियों को हिंदू बोल के सेक्युलर भावजाल से राम मंदिर को अगर कुछ किसको भी बोले तो एक ये होता है बोल के బాల్ ఠాక్రే అంటారు. చూద్దాం ప్రజలారా, మాట్లాడు. ఈ ఉదయనిధి స్టాలిన్ విషయం నీకు ఇంకా సిగ్గు రాదురా భయ్? రాదు నీకు రాదు. నువ్వు బ్యాన్ చేయనికే నువ్వు ఇవ్వనివి. ఏమన్నా క్రిస్టియన్ దేశంలో ఉన్నామా? ముస్లిం దేశంలో ఉన్నామా? ప్రజలారా గుర్తుపెట్టుకోండి, అఖండ భారత నుండి చాలా విడిపోయినాయి, చాలా దేశాలుగా మారినాయి. హిందూ అనేటోడు బతకాలి అంటే హిందుస్థాన్ ఉండాల్సిందే. కేరళ సగం మన చేతులకి వెళ్ళిపోయింది. మొత్తానికి 90% వెళ్ళిపోయింది. ఇక్కడ తమిళనాడు వెళ్ళిపోతుంది. ఎనభై వేల మందికి పైగా అతిథులు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశంలోని పలువురు ప్రముఖులు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 8,000 మంది ట్రస్ట్ తరపున ఆహ్వానాలు పంపించారు. వారిలో 4,000 మంది సాధువులు ఉన్నారు. మరో 2-3,000 మంది వివిధ రంగాల. ఇక్కడ 8,000 మందికి ట్రస్ట్ తరపున ఆహ్వానం పంపించారంట. 4,000 మంది సాధువులు ఉన్నారంట. ఎస్, సాధువులు ఉన్నారు. ఒక ఉత్తరప్రదేశ్ దానికి సంబంధించి సంబంధించిన దాంట్లో ఏకంగా ఒక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్ప గతంలో దిగ్గజ నేతలు, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకు ఎవరికి ఆహ్వానం ఇవ్వలే. ములాయం సింగ్ చేసింది మామూలు మరణకాండ కాదు మిత్రులారా. చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలుగా బయటపడతాయి. దాని గురించి చరిత్ర తెలియకుండా మేము బాధపడతా ఉన్నాం. బాబ్రీ మసీదు కూల్చిన అయోధ్యను కట్టడానికి అవసరం ఏమున్నది? కట్టడం సంతోషదాయకమే కానీ బాధ అనిపిస్తున్నది. ఇవన్నీ కూడా చాలా ఒక వింత పోకడ, వింత మాటలు ఇవన్నీ.
అయోధ్య నుంచి వారణాసికి రామజ్యోతి. ఇవాళ అయోధ్య నుంచి రామజ్యోతి కాశీకి బయలుదేరనుంది. కాశీకి చెందిన నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్వీన్ అనే ముస్లిం మహిళలు రామజ్యోతితో వారణాసిలో అడుగు పెడతారు. వీరిద్దరు ఎప్పటి నుంచో రామభక్తులుగా ఉన్నారు. మరి వీళ్ళు సెక్యులర్. అమ్మ మీరు అట్లెట్లా చేస్తారు అమ్మ, మీరు సెక్యులర్ వాదులు కాదా? ముస్లిం మహిళలతోటి రామజ్యోతిని వారణాసికి తీసుకుపోతా ఉన్నారు. రామజ్యోతిని వారణాసికి తీసుకుపోతా ఉన్నారు. ఆ ముస్లిం సోదరిమణుల పేర్లేంది? నజ్నీన్ అన్సారీ, నజ్మా పర్వీన్. ఇది కదా రాబోయ్, అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నోడే రాముడు. నువ్వు నీతి నిజాయితీగా బతే నీ గుండెల్లో ఉన్నటోడే రాముడు. ఇక్కడ 10 లక్షల దీపాలతో అలంకరణ. శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని అయోధ్య నగరం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 10 లక్షల దీపాలతో అలంకరించినట్లు రామజన్మభూమి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అందుకోసం దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలనే వినియోగించినట్లు ప్రకటించారు. అయోధ్యలోని ముఖ్య నగరాలు అయిన రామ మందిరం సహా రామ్కి పైడి, సరియు ఘాట్, కనక్ భవన్, గుప్తార్ ఘాట్, మునిరామ్ దాస్ చవానీ, లతా మంగేష్కర్ చౌక్ వంటి ప్రముఖ ప్రదేశాలన్నిటిని దీపాలతో అలంకరిస్తారని వెల్లడించారు. మట్టి ప్రమిదలతోటే ఈరోజు 10 లక్షల దీప అలంకరణ. ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర రామజ్యోతిని వెలిగించండి. ఈరోజు మరో దీపావళి. ఇలాంటి అద్భుతమైన ఘట్టము జీవితంలో మరోసారి రాదు. మన పిల్లలు చూడలేదు, మన తల్లిదండ్రులు కూడా ఈ జనరేషన్లో చూడడం మన అదృష్టం. పక్కన ఎవరైనా కువాన సెక్యులర్ వాదులు ఉంటే వాళ్ళకు సమాధానాలు చెప్పండి. అలా 2000 క్వింటల్ల పూలతో అలంకరణ. సుమారు 2000 క్వింటల్ల పూలతో అయోధ్య నగరాన్ని అలంకరించారు. అంతేగాక అయోధ్య నగరం అంతా రాముడి భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని మొత్తం దీపాలతో నింపారు. ఇవి సందర్శకులను ఎంతో ఆకట్టుకున్నాయి. ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన 55 దేశాల్లో విదేశీ ప్రతినిధులు ఆదివారం సాయంత్రం నాటికి అయోధ్య చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాగే భారత్లో సుమారు 77,000 మందికి పైగా ప్రముఖులు ఆహ్వానాలు అందాయంటూ కూడా ఒకటి రాసుకుంటూ వచ్చింది. ఇది స్వాగతమయ్య రామయ్య అంటూ కూడా తెలంగాణ పేపర్ రాసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ. అయితే మరొకటి రాష్ట్ర పేపర్ తీసుకుందాం. దీంట్లో ఏమేమి రాసుకుంటూ వచ్చారు అసలు. అది గదిగో అయోధ్యాపురి, భారతవాణి ఆనంద లోగిలి. నేడు బాలరామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, సంబరాలే ప్రతి ఇంట. అయోధ్య రాములోరికి ప్రాణ ప్రతిష్ఠ ఈనాడే. ఈ సుందర రూపుడు నడియాడిన నేలలో మందిర ప్రారంభోత్సవానికి రామచక్కని సుముహూర్తం ఈనాడే. హిందువుల కల నెరవేరిన ఈ శుభ తరుణంలో ఊపిరి నిగ్గబట్టి చూస్తున్న ఈ ఉద్విగ్న క్షణాల్లో జగదభిరాముడికి భూమిపై శాశ్వత నివాసం. హిందూ బంధువులందరికీ రాష్ట్ర శుభాభినందనం. నీతి నిజాయితీ సత్ప్రవర్తన, ప్రజా సంక్షేమం, పితృవాక్య పరిపాలన, కర్తవ్య పరయానత్వం, ఎన్ని కష్టాలు వచ్చినా మానవుడు ఎలా ప్రవర్తించాలో, ఎంత బాధ్యతగా ఉండాలో చాటి చెప్పిన పరిపూర్ణ మానవ అవతారం జగదభిరాముడు. ఆ జగదానంద కారకుడు జన్మించిన పుణ్యభూమి అయోధ్య. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులు తర్వాత కొలువైన ఆలయంలో రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుక ఇవాళ జరగనుంది. మధ్యాహ్నం 12.5 గంటలకు బాలరామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉత్సవం జరగనుంది. ప్రపంచంలో నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా అగమ శాస్త్ర పద్ధతుల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ప్రాణప్రతిష్ఠ కూడా ప్రతిరోజు ఇన్ని రోజులు దాదాపు 10-15 రోజులుగా శ్రీరామ జయరామ జయ జయరామ, రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం. ఈ యొక్క దాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే రఘుపతి రాఘవ రాజారాం, పతీత పావన సీతారాం, ఈశ్వరు అల్లా తేరేనాం అంటూ కూడా ఈశ్వరుని అల్లని కలిపేసి ఏకంగా గాంధీ కలిపేసిండు. ఎవరండి ఇక్కడ నేడు బాలరామయ్య అంటూ కూడా ఒకటి రాసుకుంటూ వచ్చింది. హిందూ బంధువులందరికీ రాష్ట్ర శుభాభివందనం. ముఖ్యంగా రాష్ట్ర దినపత్రిక స్టాఫ్ అందరికి కూడా శుభాకాంక్షలన్నా.
ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని ఇక తీసుకుంటొచ్చు. ఇక బేసిక్ చూద్దాం అసలు ఎంత ఎంత పెద్దగా రాసుకుంటే వచ్చింది కాంగ్రెస్ పత్రిక కదా. ఇంకంతే. ఇవాళ మధ్యాహ్నం 12:20 గంటలకు అయోధ్యలో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ. వారం రోజుల్లో క్రతువులు పూర్తి, తుది ఘట్టానికి ఘనంగా ఏర్పాట్లు. రామనామంతో మారుమోగుతున్న అయోధ్య నగరం వీధి వీధిన రాముడి పోస్టర్లు, కట్టౌట్లు, అలంకరణలు, సాధువులు, సెలబ్రిటీలు సహా వేలాది ఆహ్వానితుల రాక. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో గుడిలో సంబరాలు. అయిపోయా ఏది ఇంతేనా ఇక? ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు రాయొద్దన్నారేమో. వెలుగమ్మను ఏది ఏంది ఇదంతా? దిశ చూద్దాం. ప్రాణప్రతిష్ఠకు వేలాయే ముస్తాబైన అయోధ్య రామందిరం. నేటి మధ్యాహ్నం 12:29 గంటలకు ముహూర్తం. ప్రధాని మోడీ చేతుల మీదుగా కార్యక్రమం. 1100 టన్నుల పూలు, 10 లక్షల దీపాలతో అలంకరణ, 30,000 మంది పోలీసులు, 10,000 సీసీ కెమెరాలు. ఇవంటూ కూడా అయోధ్య లింకులతో ఖాతాలు ఖాళీ. లడ్డు గిఫ్ట్ కూపన్ల పేరుతో సైబర్ నేరగాళ్ల నయా ప్లాన్. వాట్సాప్, ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం లింకులు ఓపెన్ చేయదని పోలీసుల హెచ్చరిక. దౌర్భాగ్యం. ఈ కొడుకులు సైబర్ క్రైమ్ కొడుకులు, పిచ్చినా కొడుకులు. అరే ఏం జరుగుతూ ఉన్నది? ఏ కార్యక్రమం జరుగుతూ ఉన్నది? దీని మీద ఉడక దోచుకునే చేస్తే ఎట్లారా? ఇది దీంట్లో దిశలో ఇది ఇచ్చిండు. ఆజ్ కీ బాత్. ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఇది. ఎంత నీట్గా రాసుకుంటూ వచ్చాడు అయోధ్య రామ మందిర్ గురించి. ఆజ్ కీ బాత్. తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో, అనాలోచిత సంకుచిత భావాలతో, వివేకం లేని అజ్ఞానంతో కూడిన విషయాలతో విమర్శించాలనే ఒకే ఒక లక్ష్యంతో, ఆలోచనలతో, గత సంగతులు తెలియక, నేటి పరిస్థితులు అర్థం కాక పోస్టింగులు పెడుతూ వితండవాదం చేస్తూ ఏదో సాధించామని విర్రవగుతుంది నేటి యువత. ఎస్ రాకేష్ అన్న జబర్దస్త్ రాసినావు, జబర్దస్త్. ఆజ్కే బాత్ ఇది. సగం సగం తెలుస్తుంది. ఎందుకు అయోధ్య రామ మందిర్ కట్టేది? ఎందుకు అవసరమా అయోధ్య రామ మందిర్ కట్టుడు? అదే తిండి లేని వాళ్ళు భారతదేశంలో బిలో పావర్టీ లైన్ కంటే చాలా తక్కువ మంది ఉన్నారు. రోడ్డు మీద పండుకునేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్నం పెట్టొచ్చుగా, వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చుగా, వాళ్ళకి బట్టలు ఇవ్వచ్చుగా, హాస్పిటళ్ళు కట్టొచ్చుగా, విద్యాలయాలు కట్టొచ్చుగా, గుళ్ళు కట్టి రాజకీయం చేస్తుర్లే అని కొంతమంది లొట్టపీసుగాలు మాట్లాడతారు. అరే బాబు, అన్న రాసింది అదే. వితండవాదం చేస్తారు. గతంలో జరిగింది తెలియదు, ఫ్యూచర్ జరగబోయేది తెలియదు. వితండవాదం చేసి నేను గెలిచిన అనుకుంటారు. మాట్లాడదాం. ఈ అయోధ్య రామ మందిర్ గుడి కట్టే బదులు పైసలు హాస్పిటల్ కట్టవచ్చుగా. దీనిలో ఈ టాపిక్ మాట్లాడుకుందాం ప్రజలారా ఒకసారి. ఇది అయిపోకూడదు. అయోధ్యపురంలో అపూర్వ ఘట్టం. జగదభి రాముడికి నేడు ప్రాణప్రతిష్ఠ. ఓవైపు రామనామ స్మరణ, మరోవైపు పటిష్ట బందోబస్తు. రామమందిర ప్రారంభోత్సవం ఏర్పాట్లు పూర్తి. రామమందిర ప్రారంభోత్సవంతో పాటు బలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. వేడుకలకు హాజరు కానున్న లక్షలాది భక్తులు. అనంతరం ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ. రామమందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్య వాసులు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తుంది. ఇక మోడీ అయోధ్యకు వచ్చిన తర్వాత సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో జరుగుతుంటారు. ఇక్కడ ఓవైపు రామనామస్మరణ, కానీ ఇక్కడ పటిష్ట బందోబస్తు ఇచ్చారు. ఎందుకంటే బాంబులు పెట్టి పేల్చేస్తా అని చెప్పి కొంతమంది లొటపీజుగాలు ఇచ్చారంట. నిజంగా ఈ డిజైన్ ఎవరు చేసారో కానీ రాముల వారిది ఫిదా అయిపోయినామబ్బా. గుళ్ళకు నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నట్టు. రాముల వారు, లక్ష్మణ వారు, సీతమ్మ వారు, స్వామి ఆంజనేయ స్వామి వారు, వీళ్ళందరూ ఒక ఈ డిజైను లోపలికి పోతున్నట్టు, లోపల కూర్చున్నట్టు, ఇవన్నీ కూడా జీవితంలో దేశం కోసం, ధర్మం కోసం, కుటుంబం తర్వాత దేశమే ముందు అనుకున్నట్టు వాళ్ళందరికీ ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఇగో మాట్లాడుతూ ఉంటే రుమాలు నొక్కబడుచుకుంటా ఉంది.
ఏం సాధించినాం? మనం కరసేవలో పాల్గొనలేదు, అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడలేదు, కొట్లాడలేదు. మన కుటుంబంలో కొంతమంది అసలు కరసేవకు అయోధ్య రామ మందిర కరసేవలను లేరు. అయినా ఈ యొక్క సందర్భంలో మాట్లాడుకుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు రుమాలు నొక్కబడుచుకున్నటువంటి కార్యక్రమాలు. ఎంతమంది 1992లో ఎంతమంది, అంతకుముందు ఎంతమంది బాబ్రీ మసీదును కూల్చివేసినటువంటి సమయంలో హైదరాబాద్కు సంబంధించి నిన్న బండి సంజయ్ అన్న సంజయ్ అన్న కరీంనగర్ ఎంపీ ఒక పోస్ట్ చేసిండు. ఆ గర్వం ఎట్లుంటుంది భయ్? అయోధ్య రామన్ దేశం కోసం ధర్మం కోసం పాటుపడితే ఎట్లుంటుంది? ఇక్కడ ఆలే నరేంద్ర అన్న, టైగర్ నరేంద్ర, ఆ మహానుభావుడు బాబ్రీ మసీద్ మొట్టమొదటి మీదికి ఎక్కినటువంటి వ్యక్తి బాలరాజు యాదవ్. ఆడ డిస్టర్బెన్స్ ఏమొచ్చిందంట అంటే వీళ్ళకి హిందీ రాదు, తెలుగు వస్తుంది, వాళ్ళకి తెలుగు రాదు, హిందీ వస్తుంది. కానీ మారణ హోమం సృష్టించారు ప్రజలారా. అప్పటి గవర్నమెంట్, ములాయం సింగ్ గవర్నమెంట్, లాఠీ చార్జీలు, రబ్బర్ బుల్లెట్లు, ఎన్కౌంటర్లు, రోడ్ల మీద 2000 మంది పైకి చిలుగు చనిపోయారు. దాని గురించి ఏ మీడియా మాట్లాడదు. ఎందుకంటే జీల దమ్ముండాలి. ఒక రాగాన్ని ఎత్తుకున్నాం, దేశం కోసం ధర్మం కోసం మాట్లాడాలంటే దమ్ముండాలి భయ్. సెక్యులర్ వాదులు మస్తు మంది ఉంటారు. మన దౌర్భాగ్యమే ఇది. నేను చెప్తా ఉన్నా కదా, హిందువుల దౌర్భాగ్యమే ఇది. దీంట్లో 400 కోట్లు పెట్టి విగ్రహాలు కడితే ఎవడు అడగడు. అది సెక్యులరిజం. ఇతర మన ఎండోమెంట్ మీద వచ్చినటువంటి పైసలు వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తే అది సెక్యులరిజం. ఏంది సెక్యులరిజము? ఎవడు తీసుకొచ్చిన సెక్యులరిజము? ఎక్కడి సెక్యులరిజము? నా ఎండోమెంట్ మీద, నా గుళ్ళ మీద, నా హిందూ సోదరులు వేసినటువంటి హుండీ డబ్బుల మీద రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అవసరం? నా పైసలు తీసుకుపోయి వేరే మతస్థునికి ఎందుకు ఇస్తారు జీతాల కింద? నా గుళ్ళు ఎందుకు కబ్జాలు చేస్తారు? ఎండోమెంట్ అధికారులు కూడా నార్సింగ్లో జరిగింది ఇది. ఇక్కడ హైదరాబాదులో కూతవేట, ఇక్కడ హైటెక్ సిటీ నుంచి కూతవేట దూరంలో ఉన్న నార్సింగ్లో ఎండోమెంట్ సంబంధించినటువంటి భూములు కబ్జా అవుతా ఉన్నాయి. ఎక్కడ పోతుందిరా భారతదేశం? గుర్తుపెట్టుకోండి ప్రజలారా, భారతదేశం లేకపోతే హిందువుల మనుగడ ఉండదు, హిందువుల ఇంకేం ఉండదు. ఇది ఆదాబ్ హైదరాబాద్లో తీసుకొచ్చింది. నమస్తే తెలంగాణ. రామనామం ఇది రామనామం ఇది రమ్యమైనది. రామనామం ఇది భవ్యమైనది. రామనామం ఇది పూజ్యమైనది. రామనామం ఇది పరిమళమైనది. ప్రతి హిందువు నోట శ్రీరామనామ జపమే. 500 ఏండ్ల కల నెరవేరే శుభ సమయాన అందరి చూపు అయోధ్య నగరం వైపే. బాలరాముడు కొలువు తీరే సందర్భం వచ్చేసింది. ప్రాణ ప్రతిష్టకు శుభముహూర్తం ఆసన్నమైనది. అయోధ్య రాముడి అవతరణ నేడే. యావత్ దేశం వేచి చూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్లల ప్రాణ ప్రతిష్టకు మహోత్సవానికి అయోధ్య నగరం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం 12:20 ప్రారంభమయ్యే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 1 గంటకు ముగియనున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా 7,000 మందికి పైగా ముఖ్య అతిథి సమక్షంలో ఈ మహత్తర కార్యం జరగనున్నది. మంగళవారం నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 13,000 మంది పోలీసులు సిబ్బందితో బహుళ అంచెల బందోబస్తు కల్పించారు. నిరంతర నిఘా కోసం 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రోన్లను రంగంలోకి దించారు. రామ్లాల ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకొని భారత్లోనే కాకుండా విదేశాల్లోని పలు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజా కార్యక్రమం చేపడుతున్నారు. వాషింగ్టన్ DC మొదలుకొని ప్యారిస్, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో హిందూ సంఘాల ప్రత్యేక అరే ఏమి దౌర్భాగ్యం రా మనకు! 60 దేశాల్లో అంట, ఆడ కాదు ఈడ కాదు, 60 దేశాల్లో, భారత్లోనే కాకుండా విదేశాల్లోని పలు ఆలయాల్లోనూ ప్రత్యేక
పూజా కార్యాలను చేపడతాను. వాషింగ్టన్ DC మొదలుకొని ప్యారిస్, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో హిందూ సంఘాలు అలాంటిది తమిళనాడు ఏడున్నది భయ్? పక్క దేశాలు పక్కాగా క్రిస్టియానిటీ పుచ్చుకున్నటువంటి దేశాలు, ఇతర ఇక్కడ దుబాయ్ కావచ్చు, ఇస్లామిక్ సంబంధించినటువంటి దేశాలు రాముని గురించి గొప్పగా చూపిస్తూ ఉంటే తమిళనాడులో ఉన్నటువంటి గవర్నమెంట్ బ్యాన్ చేస్తుందా? ఎందుకు బ్యాన్ చేస్తుంది భయ్? దాని గురించి మా రాముని చూపించుకోనికే మా రాముని ప్రజలకు చూపించనికే, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చూపించనికే కోర్టుకు పోవాలనా? ఏం లుచ్చగాలు ఉన్నారా మీరు? సిగ్గున్నదారా కొంచెమైనా? ఈడ 60 దేశాలు ఇండోనేషియా ఏకంగా అటల్ బిహారీ వాజ్పేయి చెప్తాడు, ఇండోనేషియా నుంచి అంట భారతదేశానికి వచ్చి అయోధ్య రామందిరం గురించి అడుగుతాడంట. ఏంది కంచి, ఏంది అయోధ్య రామందిరం, రాముడు ఏడబుట్టిండు అని. దాని గురించి లొల్లు అవుతుందంటే మేము మీ ఇండియాలో భాగం కానందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మేము సంవత్సరం ఒకసారి రామానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం చేస్తాం, జాతర చేస్తామని చెప్పారంట. అరే ఎక్కడరా భయ్? ఈ సింగపూరు, సిడ్నీ వీళ్ళంతా హైందవ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటే ఈరోజు నిన్న కాక నిన్న మీకు ఏమంటారు దాన్ని, ఇంతకుముందు మీకు గురువుగా చెప్పుకునేటువంటి కొంతమంది సోకాల్డ్ సెక్యులర్ వాదులు, సోకాల్డ్ సనాతనం మీద విషం చిమ్మినటువంటి వ్యక్తులు ఉన్నారు చూసినావా? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళ గ్రంథాలు ఏం చెప్పినాయి? తమ చెట్టుకు కాసిన పండును తామే తినవలెను, తాము తిన్న తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వవలను అని చెప్పింది. నేను అంత పచ్చిగా చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ నాకు అంత మీలాగా చెత్తగాని కాదు, లొటపీస్ కానీ కాదు. నేను ఇక్కడ పోతా ఉన్నది ఏంది? 60 దేశాలు రామునికి సంబంధించినటువంటి భవ్య రామందిరాన్ని చూపించే కార్యక్రమం తీసుకుంటే మీరేం చేస్తా ఉన్నారు? బ్యాన్ చేస్తారా? ఏందిరా భయ్? ప్రజలారా గుర్తుపెట్టుకోండి, హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఎస్, గౌరవిస్తాం. ఎవరిని వ్యతిరేకిస్తాం? పాయింట్ 1, ఈ దేశంలో ఉండుకుంటా పరాయి దేశస్థ వాళ్ళకు ఒత్తాసు పలుకుంటూ దేశ నాశనం కోరుకున్నట్టుని బరాబర్ ఖండిస్తాం, బరాబర్ తొక్కేస్తాం. అమ్మ రొమ్ము పాలు తాగినని మళ్ళీ అదే రొమ్మును వేరే విధంగా చూసినని తొక్కుబాడేస్తాం. ఇది మాకు సనాతన ధర్మం నేర్పించింది. కొంతమంది కుహాన సెక్యులర్ వాదులు, సోకాల్డ్ మేధావులు హాస్పిటల్ కట్టొచ్చుగా, అవి కట్టొచ్చుగా, ఇవి కట్టొచ్చుగా అని చెప్తా మాట్లాడతారు కదా. దాని గురించి వివరించి మాట్లాడుకుందాం. అన్నీ మాట్లాడుకుందాం. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసింది మాట్లాడుకుందాం. అలా కింద తొత్తులుగా పనిచేసిన పార్టీలు మాట్లాడుకుందాం, అన్నీ మాట్లాడుకుందాం. అయోధ్య రామ మందిరం ప్లేస్లో రామ మందిరం రామ్ మందిర్ గురించి మాట్లాడుకుందాం. ఏమంటా ఉన్నారు సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ సెక్యులర్ వాదులు ఏమంటా ఉన్నారంటే, ఏంది రామ మందిరానికి 1800 కోట్లు ఖర్చు పెట్టే బదులు రామ మందిరానికి ఫస్ట్ పాయింట్ 1800 కోట్లు ఖర్చు అయింది. 1800 కోట్లు ఖర్చు పెట్టే బదులు దీనివల్ల ఏమొస్తాయి? హాస్పిటల్ ఒకటి, విద్య 3, గృహాలు, మంచి భవిష్యత్తు.
మంచి భవిష్యత్తు అంతేగా. ఈ సోకాళ్ళు మేధావులు మాట్లాడుతుంది ఏంది, రామ మందిరానికి ఖర్చు అయినటువంటి 1800 కోట్లతోటి మళ్ళీ మరొకటి నిరుపేదలు లేకుండా చేయొచ్చు, చేయొచ్చు ఇదే కదా. 1800 కోట్లతోటి ఇది చేయొచ్చు అని అంటున్నాడు కదా. హాస్పిటల్, విద్య, గృహాలు, మంచి భవిష్యత్తు, అంటే పిల్లలకు మంచి భవిష్యత్తు, నిరుపేదలు లేకుండా చేయొచ్చు 1800 కోట్లతోటి. ఇదంతా ఏమంటున్నారు వీళ్ళు, ఇదంతా 1800 కోట్లంతా ప్రభుత్వ సొమ్ముతోటి కట్టిరు అంటారు. ప్రభుత్వ సొమ్ముతోటి ఈ ప్రభుత్వం అంట 1800 కోట్లు ఇస్తే దానికంట రామ మందిరం అంట కట్టిరంట. ఈ రామ మందిరాన్ని కట్టే బదులు ఇక్కడ ఈ కార్యక్రమాలను తీసుకోవచ్చు అని చెప్పి ఈ సోకాళ్ళు చెత్త కలర్ వాదులు వీళ్ళు, సెక్యులర్ వాదులు అనమానం, చెత్త కలర్ వాదులు. దీంట్లో ప్రధాన భాగస్వామ్యం 20 నుండి 26 మంది లాయర్లను పెట్టి కొట్లాడినట్టు, రామ జన్మభూమికి ఆపోజిట్గా కొట్లాడిన స్కామ్గ్రెస్ నాయకులు పార్టీ, స్కామ్గ్రెస్ పార్టీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు వర్లిస్తూ ఉంటారు. వీళ్ళతోటి 1800 కోట్లు ఏ నుంచి వచ్చినారా భయ్? ప్రభుత్వం సొమ్మ చెప్పురి, మరి ప్రభుత్వ సొమ్మ అని చెప్పురి. వింటాం, మేముడికి వింటాం కదా ప్రభుత్వం సొమ్మ అని. ఎగ్జాంపుల్ చెప్తా ప్రజలారా, ఏ ప్రభుత్వం ఇయ్యలే పైసలు, అదొడికి ఎట్లనే చెప్తా, వాళ్ళు ఇయ్యంది ఎట్లా కట్టారో ఒక చెప్తా. రామ మందిరం గురించి సుప్రీంకోర్టు, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ కొన్ని సంవత్సరాలు చేసినటువంటి పరిశోధనలో, ఒక న్యాయ విచారణలో అయోధ్య రామ మందిరం గురించి బయటపడినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు, అలాంటి తీర్పు మీద కోర్టు ఇచ్చినటువంటి దాని మీద ధిక్కరణ చేసినటువంటి కొంతమంది ఉన్నారు కదా మేధావులు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు అంటే అది ఇది అని మొత్తుకుంటున్నారు కదా. ఆ రోజు నరేంద్ర మోడీ భారతదేశ ప్రధాని అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం